ఆనందంగా జీవించడమే అసలైన ఆస్తి. సంపదలో సంతోషం లేదంటారు మన పెద్దలు. అయితే రకరకాల వ్యాపారాలతో అంతులేని సంపదను పోగేసుకోవటం, ఆస్తులు పెంచుకోవటం చేస్తుంటారు. కావలసినంత సంపాదించి నచ్చినట్టు బ్రతకాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. ఆ లక్ష్యాన్ని వేగంగా చేరుకుంటే ఇంకొందరు ఈ ప్రయత్నంలోనే చివరి దశకు చేరుకుంటారు. కానీ ఓ యువ వ్యాపారవేత్తకు మాత్రం విచిత్రమైన అనుభవం ఎదురైంది. చిన్న వయసులోనే అంతులేని సంపద ఒక స్టార్టప్ తోనే సంపాదించాడు. ఇప్పుడు ఏం చేయాలో తెలియక ఇంటర్న్షిప్ల కోసం వేట సాగిస్తున్నాడు. అతడి లూమ్ సహ వ్యవస్థాపకుడు వినయ్ హేమంత్. వినయ్ హేమంత్ భారతీయ సంతతికి చెందిన వ్యక్తి. ఇల్లినాయిస్ లో జన్మించాడు. ఒకప్పుడు దివాలా తీసిన వ్యక్తి ఆయన. అక్కడి నుంచి మిలీనియర్ గా మారాడు. అనంతరం అన్ని అమ్ముకొని ఇప్పుడు తన సమయాన్ని డబ్బుతో ఎలా గడుపుతున్నారో మనీ వైస్ పాడ్కాస్ట్ లో వివరించాడు. 2023లో తన స్టార్టప్ ను అట్లాసియస్ కు దాదాపు 1 మిలియన్ కు విక్రయించినప్పుడు హిరేమత్ 50 నుంచి 70 మిలియన్ల వరకు సంపాదించాడు. తన స్టార్టప్ ను విక్రయించడం ద్వారా తాను సంపాదించిన ఖచ్చితమైన మొత్తాన్ని చెప్పలేదు. అయితే అది 30 నుంచి 100 మిలియన్ల మధ్య ఉంటుందని ధృవీకరించాడు. ఇదే సమయంలో తాను చాలా డబ్బు సంపాదించానని, అది తన పిల్లలకు పుట్టినప్పుడు సరిపోతుందని చెప్పాడు. తనకు $60 మిలియన్ ప్యాకేజ్ తో ఉద్యోగాన్ని ఆఫర్ చేస్తుందని, కానీ దాన్ని తాను తిరస్కరించానని తెలిపారు. ఎలన్ మస్క్, వివేక రామస్వామి వంటి దిగ్గజాలతో పనిచేయాలన్న ప్రయత్నము ముందుకు సాగలేదు. ఎలాంటి అనుభవం లేకుండా హిమాలయాలను అధిరోహించడానికి వెళ్లి అనారోగ్యానికి గురయ్యాడు. అయితే వినయ్ ఇప్పుడు ప్రతిరోజు 5 నుంచి 8 గంటల పాటు భౌతిక శాస్త్రాన్ని అధ్యయనం చేస్తున్నారు. మెకానికల్ ఇంజనీర్ గా ఇంటర్న్ చేయడానికి చూస్తున్నానని చెప్పాడు. ఏమి చేయబోతున్నానో నాకు నిజంగా తెలియదని చెప్పిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.